కారు ప్రయాణమే సేఫ్ అనుకున్నారు. అయిందేదో అయిపోయింది, కారులోనే అడ్జస్ట్ అవుదాం అనుకున్నారు. అందుకే అన్నీ తానే చూసుకుంటూ ప్రయాణం సుగమం అవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఈ ప్రయత్నంలో అసలు తన ఉనికిని కారణమైన తండ్రిని మాత్రం మర్చిపోయారు. ఎవరా కొడుకు, ఏమా కథ అనుకుంటున్నారా? వాచ్ దిస్ స్టోరీ. గత 2 ఏళ్లుగా వారిద్దరూ మౌనవ్రతం చేస్తున్నారు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ పార్టీపై తమ వ్యతిరేకతను తెలుపుతున్నారు. ఒకానొక సమయంలో బహిరంగంగానే పార్టీని, నాయకుల్ని తిట్టిపోశారు. ఎన్నికల్లో ఆ పార్టీ కాక వేరే పార్టీకి సపోర్ట్ చేశారు. అయితే ఇప్పుడు అందులో ఒకరు సడన్ గా యూటర్న్ తీసుకున్నారు. వదిలేసిన పార్టీని నమ్ముకుంటే బెటర్ అని అనుకున్నారు. పార్టీ ముఖ్య నేతల్ని కలిసి తన మద్దతును తెలిపారు. ఎవరి గురించి ఇదంతా అని ఆలోచిస్తున్నారా? అది మరెవరో కాదు, డిఎస్ ఆయన కుమారుడు సంజయ్. ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన డిఎస్ టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకే హస్తం పార్టీ వీడి కారెక్కారు. సీఎం కేసీఆర్ డిఎస్ పై ఉన్న నమ్మకంతో రాజ్యసభ పదవిని కట్టబెట్టి పెద్ద సభలకు పంపించారు. అయితే కొన్ని రోజుల తర్వాత డిఎస్ కు టీఆర్ఎస్ పెద్దలకు మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఇదే సమయంలో తమ నేతకు పార్టీ సరైన గుర్తింపు ఇవ్వడం లేదని డిఎస్ అనుచరులు బహిరంగంగానే కామెంట్స్ చేశారు కూడా. ఆ తర్వాత కొద్ది రోజులకే డిఎస్ పై క్రమశిక్షణా చర్యల్లో భాగంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఎంపీ కవిత క్యాంప్ ఆఫీసులో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసి సీఎం కేసీఆర్ కు పంపించారు. అదే సమయంలో డిఎస్ పార్టీ వీడతారన్న ప్రచారం సైతం జరిగింది. ఇదే ఇష్యూ నడుస్తున్న సమయంలో డిఎస్ సీఎం కేసీఆర్ ను కలిసే ప్రయత్నం చేయగా ఆయనకు అపాయింట్మెంట్ దొరకలేదు. మరోవైపు పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నారని శంకరి నర్సింగ్ కాలేజీ విద్యార్థినులు అప్పటి హోంశాఖ మంత్రి నాయని నరసింహారెడ్డితో పాటు డీజీపీ మహేందర్ రెడ్డిని కలవడం పెద్ద సంచలనంగా మారింది. ఆ తర్వాత ఇదే కేసులో సంజయ్ అరెస్టై జైలుకు వెళ్లి బెయిల్పై బయటకొచ్చారు. సంజయ్ బెయిల్పై బయటకొచ్చిన కొద్ది రోజులకే డిఎస్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మొదటిసారి టీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కొందరు కావాలని కుట్ర చేసి తమ కుటుంబంను రోడ్డుపైకి ఈడ్చారని ఫైర్ అయ్యారు. దీంతో డిఎస్ ఆయన కుమారుడు టీఆర్ఎస్ లో ఉన్న ఒంటరిగా మారారు. ఇక మరోవైపు డిఎస్ నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఇంటర్నల్ గా పనిచేశారని జిల్లా టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేశారు. డిఎస్ సపోర్ట్ చేసిన 2 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయిందని, ఇక డిఎస్ చాప్టర్ క్లోజ్ అయినట్లేనన్న ప్రచారం సైతం స్థానికంగా పెద్ద ఎత్తున జరిగింది. ఎన్నికల అనంతరం తొలిసారి జిల్లాకు వచ్చిన ఎంపీ కవితను క్యాంపు కార్యాలయంలో డిఎస్ పెద్ద కుమారుడు సంజయ్ కలవడం రాజకీయ వర్గాల్లో మళ్లీ చర్చకు దారితీసింది. సంజయ్ కవితను కలవడం బట్టి చూస్తే సంజయ్తో పాటు రాజ్యసభ సభ్యుడు డిఎస్ టీఆర్ఎస్ పార్టీలో కొనసాగాలని నిర్ణయించుకున్నారన్న చర్చ జరుగుతుంది. అయిందేదో అయిపోయింది, ఇక మేము కారులోనే ఉండాలనుకుంటున్నామన్న సంకేతాలను సంజయ్ తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే అటు నగరంలో సంజయ్ ఎంపీ కవితకు ఉత్తమ పార్లమెంటరీ అవార్డు వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ భారీ ఫ్లెక్సీలను, హోర్డింగ్లను ఏర్పాటు చేయడం చూస్తే కారులోనే కొనసాగాలని డిసైడ్ చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడ అన్నింటికన్నా పెద్ద ట్విస్ట్ ఏంటంటే సంజయ్ పెట్టిన ఫ్లెక్సీల్లో ఎక్కడా తన తండ్రి డిఎస్ ఫోటో లేదు. దీంతో తండ్రి కొడుకుల తీరుపై చర్చలు జరుగుతున్నాయి. తండ్రిని వదిలి సంజయ్ టీఆర్ఎస్ లో చేరతారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. For more updates, please subscribe 99 TV Telugu.